హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే ప్రాబ్లం వచ్చేసి ఎక్సర్సైజ్ నెంబర్ 1.1 నుంచి 4th క్వశ్చన్. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి ఇక్కడ? యూజ్ యూక్లిడ్స్ డివిజన్ ఆల్గరిథమ్ టు షో దట్ ద క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 9m 9m+1 ఆర్ 9m+8 అన్నమాట. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? ఇక్కడ యూజ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అన్నారు కాబట్టి మనం యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ఫార్ములా రాసుకుంటాం. ఏంటిది అది? a = bq+r. సో దీని కండిషన్ వచ్చేసి ఏంటిది? యూక్లిడ్స్ డివిజన్ లెమ్మాది 0 ఈజ్ <= r అండ్ b అన్నమాట. సో మన క్వశ్చన్ ఎలా ఇచ్చారు? 9m 9m+1 ఆర్ 9m+8 అని మెన్షన్ చేశారు. సో దీన్ని బట్టి మనము ఈ ఈక్వేషన్ తోటి కంపేర్ చేసుకుంటే b వాల్యూ ఏమవుతుంది? b = 9 అన్నమాట. సో దీన్ని ఈ ఈక్వేషన్లో b వాల్యూని మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఈజ్ <= r 9 అంతే కదా. సో దీన్ని బట్టి మనం ఏం రాసుకోవచ్చు? r వాల్యూస్ రాసుకోవచ్చు కదా. r = 0, 1, 2, 3, 4, 5, 6, 7 అండ్ ఆల్సో 8 అంతేనా. సో ఫస్ట్ ఏం రాసుకోవాలి మనము? ఫస్ట్ తీసుకునే వాల్యూ ఏంటి? ఇఫ్ r = 0 దెన్ ఈ వాల్యూని ఇంకా b వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఏమవుతుంది? a = b వాల్యూ ఎంత? 9. నెక్స్ట్ q ప్లస్ r వాల్యూ ఎంత? 0. సో ఏమవుతుంది? 9q అవుతుంది. a = 9q. బట్ మన క్వశ్చన్లో ఏం మెన్షన్ చేశారు? క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 9m 9m+1 ఆర్ 9m+8. సో ఏమంటున్నారు ఇక్కడ? క్యూబ్ చేయమని మెన్షన్ చేశారు. సో ఏం చేయాలి? క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. క్యూబ్ చేస్తే ఏమవుతుంది? a³ = 9q³ అంతేనా. సో 9³ అంటే ఏంటి? 9 అనేది 3 టైమ్స్ మనం మల్టిపుల్ చేయాలి. అంటే ఏమవుతుంది? 9 9s ఇంకా 9 ఇంటూ క్యూబ్ అన్నమాట. సో మనకి ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు? 9ని కామన్ తీసుకొని మిగిలింది ఏంటిది? 81q³ అంతేనా. a³ సో మనం దీంట్లో ఏం చేయొచ్చు? 81q³ m లాగా రాసుకోవచ్చా? క్వశ్చన్లో మనకు 9m లా చూపిమ్మని చెప్పేసి ఇచ్చారు. సో 9m లాగా రాసుకోవచ్చు కదా. సో సిన్స్ 81q³ m. ఓకే. సో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అంటే ఏమవుతుంది? a³ = 9m. ఓకే. నెక్స్ట్ ఇఫ్ r = 1 దెన్ a = 9q + 1. ఓకే. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. నెక్స్ట్ క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే క్యూబ్ చేస్తున్నాం. 9q + 1 ఓకే. అంటే ఏమవుతుంది? ఇక్కడ మనకేముంది? a+b³ ఉంది. a+b³ ఫార్ములా వచ్చేసరికి ఏంటిది? a³ + b³ + 3a² + 3ab² అంతేనా. మా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? a³ = 9q + 1 కదా. హోల్³ అంటే ఏంటి? ఇక్కడ 9q + 1³ + 3 × a² అంటే ఏంటి? ఇదే కదా a. అంటే 9q² × b + 3 × 9q² రైట్. ఇదే కదా మనకి ఇచ్చిన ఫార్ములా. ఇక్కడ a³ + b³ + 3a² b + 3ab². ఓకేనా. సో
సబ్స్టిట్యూట్ చేశాక మనం ఏం చేయాలి, ఇక్కడ 9q హోల్ క్యూబ్ అన్నారు. సో 9ని ఒక 9 ఏమో మనం బయటికి రాసుకుంటున్నాము, మిగిలింది ఏంటిది 9 స్క్వేర్ మిగులుతుంది. ఇక్కడ 9 స్క్వేర్ అంటే 81q క్యూబ్, ఓకే, ప్లస్ 1 ప్లస్ 3 ఇంటూ 9q హోల్ స్క్వేర్, రైట్. అంటే ఏంటి, ఇక్కడ 3ని కామన్ తీసుకుంటే 9 స్క్వేర్ అంటే ఎంత, 9 9s 81, అంతే కదా. సో 81q స్క్వేర్ ఇంటూ 1 ఏమవుతుంది, 81q స్క్వేరే కదా. సో అదే రాసుకున్నాం. నెక్స్ట్ 3 ఇంటూ 9q ఇంటూ 1 స్క్వేర్ అంటే 1. సో 9q ఇంటూ 1 9q. సో అది ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు మనం, ఇంకా 981q క్యూబ్ ప్లస్ ఇక్కడ నుంచి ఇంకొక 3ని మనం బయటికి తీసుకుంటున్నాం. అంటే ఏమవుతుంది, ప్లస్ 3ని మనం బయటికి తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది 27 అనేది మనకి మిగులుతుంది. ఇక్కడ 3 ఇంటూ 3, నెక్స్ట్ ఇక్కడ 27q స్క్వేర్. ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, 9ని బయటికి రాసుకొని 3ని లోపల రాసుకున్నాం, అంటే 9ని కామన్ తీస్తున్నాం అన్నమాట. సో 3q, ఓకే. 9ని కామన్ తీసుకుంటే హోల్ దీంట్లో దీంట్లో దీంట్లో, సో ఏం మిగులుతుంది 81q క్యూబ్ ప్లస్ 27q స్క్వేర్ ప్లస్ 3q ప్లస్ 1, ఓకే. సిన్స్ ఏం రాసుకోవచ్చు ఇక్కడ, m ఈజ్ ఈక్వల్ టు 81q క్యూబ్ ప్లస్ 27q స్క్వేర్ ప్లస్ 3q, ఓకే. సో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9m ప్లస్ 1. సో ప్రూవ్ అయింది కదా, ఇక్కడ 9m ప్లస్ 1 ఫామ్లో రావాలి అని చెప్పేసి అన్నారు, ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు r ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఏమవుతుంది, a ఈజ్ ఈక్వల్ టు b వాల్యూ ఎంత 9q ప్లస్ 2. నెక్స్ట్ r ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఏమవుతుంది, a ఈజ్ ఈక్వల్ టు 9q ప్లస్ 3. నెక్స్ట్ r ఈజ్ ఈక్వల్ టు 4, a ఈజ్ ఈక్వల్ టు 9q ప్లస్ 4. నెక్స్ట్ r ఈజ్ ఈక్వల్ టు 5, a ఈజ్ ఈక్వల్ టు 9q ప్లస్ 5. నెక్స్ట్ r ఈజ్ ఈక్వల్ టు 6, a ఈజ్ ఈక్వల్ టు 9q ప్లస్ 6. నెక్స్ట్ r ఈజ్ ఈక్వల్ టు 7, a ఈజ్ ఈక్వల్ టు 9q ప్లస్ 7, ఓకే. నెక్స్ట్ r ఈజ్ ఈక్వల్ టు 8, దెన్ a ఈజ్ ఈక్వల్ టు 9q ప్లస్ 8. సో అండ్ సో ఆన్ ఎక్కడ దాకా అవుతుంది, 8 వరకు స్టాప్ అవుతుంది. సో మనం లాస్ట్ దానికి చేస్తున్నాం, అంటే అన్నిటికీ చేయొచ్చు, సేమ్ ఫార్ములా అప్లై చేసుకొని సిమిలర్లీ సేమ్ మనం అప్లై చేసుకొని చేసుకోవచ్చు. వాల్యూస్ అనేవి ఈ 3లోనే ఎగ్జిస్ట్ అవుతుంది, ఓకే. నేను ఇప్పుడు లాస్ట్ది ఒకటి చేస్తున్నా చూడండి. r ఈజ్ ఈక్వల్ టు 8, దెన్ a ఈజ్ ఈక్వల్ టు 9q ప్లస్ 8. సో క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాం. అంటే ఏమవుతుంది ఇక్కడ, a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9q ప్లస్ 8 హోల్ క్యూబ్, ఓకే. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫార్ములా, ఏం ఫార్ములా అది, a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా అప్లై చేయాలి. అంటే ఏంటి, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్, రైట్. సబ్స్టిట్యూట్ చేద్దామా. సో ఏమవుతుంది, a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9q హోల్ క్యూబ్ ప్లస్ 8 హోల్ క్యూబ్ ప్లస్ నెక్స్ట్ ఏంటిది 3 ఇంటూ 9q హోల్ స్క్వేర్ ఇంటూ 8 ప్లస్ 3 ఇంటూ 9q ఇంటూ 8 స్క్వేర్, అంతేనా. అంటే ఇక్కడ మనం ఏమేమి రాసుకోవచ్చు, 9 ఇంటూ 9 ఇంటూ 9 ఇంటూ q క్యూబ్, రైట్. నెక్స్ట్ 8 ఇంటూ 8 ఇంటూ 8. నెక్స్ట్ 3 ఇంటూ 9 ఇంటూ 9 ఇంటూ q స్క్వేర్ ఇంటూ 8 అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ 3 ఇంటూ 9 ఇంటూ q ఇంటూ
8 into 8. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఇలా ఫార్మాట్లో రాసుకున్నాము. దీంట్లో నుంచి ఈ టర్మ్లో నుంచి ఇక్కడ నుంచి 9ని కామన్ తీసుకుంటున్నాం. 9ని కామన్ తీసుకుంటే ఇక్కడ ఏం మిగులుతుంది, 9 9s 81 ఇంటూ క్యూబ్. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ 3 8s 24 ఇంటూ 9 అంటే ఏమొస్తుంది 216 క్యూ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ ఇక్కడ 9 వెళ్ళిపోతుంది అంటే 8 8s 64 ఇంటూ 3 ఏమవుతుంది 192 క్యూ. ఓకే, నెక్స్ట్ ప్లస్ 8 8s 64 ఇంటూ 8 ఏమవుతుంది 512. ఓకే, సో ఇక్కడ ఎలా రాసుకోవచ్చు, సిన్స్ m ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు ఇక్కడ 81 క్యూబ్ ప్లస్ 216 క్యూ స్క్వేర్ ప్లస్ 192 క్యూ. ఓకే, సో ఏమవుతుంది 9m ప్లస్ 512 ఎలా రాసుకోవచ్చు మళ్ళీ మనం ప్లస్ 8 హోల్ క్యూబ్. అంతేనా? అర్థమవుతుందా? సో ఇది ఏ ఫార్మాట్లో ఉంది, మనకి ఇచ్చిన క్వశ్చన్ ఫార్మాట్లోనే ఉంది కదా. సో ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. దేర్ఫోర్ హెన్స్ proved. Okay, so next coming to the next question, fifth question, show that one and only one out of n comma n plus 2 or n plus 4 is divisible by 3 where n is any positive integer అని మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, మనకి ఏ ఫామ్లో ఉండాలి, n plus 2 or n plus 4 ఫామ్లో ఉండాలి. ఈజ్ ఆ ఫామ్లో ఉన్నవి ఏమవ్వాలి, ఇక్కడ డివిజిబుల్ బై 3 అనేది అవ్వాలి. సో వేర్ n ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అని మెన్షన్ చేశారు. అంటే ఏంటి, ఇక్కడ n అనేది ఏదైనా పాజిటివ్ ఇంటీజర్ అవ్వచ్చు. సో ఏం రాసుకుంటాం సొల్యూషన్, లెట్ n be any positive integer of the form 3q or 3q plus 1 or 3q plus 2. ఓకేనా? ఎందుకు ఇవి రాసుకున్నాము, ఎందుకంటే మనకి డివిజిబుల్ బై 3 అని మెన్షన్ చేశారు. సో డివిజిబుల్ బై 3 అంటే ఏంటి, b ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. అంతేనా? సో డివిజిబుల్ బై 3 అయినప్పుడు మనకి ఆర్ వాల్యూస్ ఏమేమి ఉంటాయి, 0, 1, 2. అంతే కదా. ఎందుకు ఇలా, ఎందుకంటే కండిషన్ మనకేముంది, 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ బి, రైట్. బి వాల్యూ 3 కదా. సో ఆర్ వాల్యూ ఏమవుతాయి, 0, 1, 2. సో ఇవన్నమాట ఫామ్. అంటే ఏంటిది, ఇక్కడ ఏం యూస్ చేస్తున్నాం మనం, యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. సో therefore hence proved. Okay, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెక్ గర్ల్ టు మ్యాథ్ గర్ల్.